నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పెదనెండ్రకులలో వేడుకగా జరిగిన రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే గన్ని, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పసమాట్ల ధర్మరాజు. పెద తాడేపల్లిలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయనతో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలదే హవా, ప్రిన్సిపల్ ఇంజనీర్ డాక్టర్ సందీప్ మడిశెట్టి. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలిసలమ్మ గుడిలో నిర్వహించిన అన్న సమారాధన భారీగా పాల్గొన్న భక్తులు. పెదనెండ్రకుల గ్రామంలో స్వయంభూ శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవం అనంతరం ఈ రథోత్సవం నిర్వహించారు. స్వామివారిని అమ్మవార్లను రథంపై ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు అరటి గెలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జనసేన ఇన్ఛార్జి పసమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నిడమరు మండలం పెదనెండ్రకుల గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ స్వయంభూ భీమేశ్వర స్వామి వారు కోనపరాజు వారు అప్పుడు రథం తయారు చేయించారు. అప్పటి నుంచి ఆ కోనపరాజు వంశస్థులు 1910వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కళ్యాణ కార్యక్రమాలు, ఈ రథోత్సవ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తారు. ఇది నిగుడే కుంభాభిషేకం కూడా జరిగింది. ఈ 100 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాల నుంచి కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఏదనుకుంటే అది భక్తులు మనస్ఫూర్తిగా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఇక్కడ నెరవేరుతుంది. ఆ విశ్వాసంతోనే ఈ మండపాలు కట్టించినా, ఇవన్నీ కూడా ప్రజల సహకారాలతో వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే జరుగుతున్నాయి. తాడేపూడెం రూరల్ మండలం పెత్తాడపల్లి గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయనను వెంట పెట్టుకుని తాడేపగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామ సర్పంచి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం నాయకత్వంలో ఎన్నికల ప్రచారం సాగింది. వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు తమ పార్టీ శ్రేణులతో మనందరి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి అంటూ టీడీపీ, బీజేపీలకు చెందిన అభిమానులు, సానుభూతి పరులకు కూడా అసెంబ్లీకి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు ఎంపీ ఓటును కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన జగన్ రెడ్డిని మరొకసారి కనికరిస్తే మిమ్మల్ని, మీ ఆస్తులను కూడా తాకట్టు పెడతారని హెచ్చరించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో పెట్టి రాష్ట్రానికి ఆదాయ వనరులను పెంచుకుంటూ రాష్ట్రాన్ని తిరిగి పుంజుకునేలా చేద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిమి రవికుమార్, పసుమర్తి రామలక్ష్మణ్, కలటూరి గోవింద్, పరిమి సురేష్, పసుమర్తి సత్యనారాయణ, పసుమర్తి చందు, అద్దంకి సోమరాజు, పరిమి కోటేశ్వరరావు, భూమి రమేష్, వాడపల్లి సుబ్బరాజు, ముత్యాల సత్యనారాయణ, పాతూరి పాండు, కరటూరి శ్రీనివాస్, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారిని జిల్లాలోనే జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ పార్టీ నుంచి పురంధేశ్వరి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతని కల్పించినందుకు వాళ్ళందరికీ మీ సమక్షంలో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ఇవాళ పల్లిపూరిని జయప్రదం చేయవలసిందిగా మరి ఏదైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మన ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా 6 ప్యాక్ అని ఒక క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది. ఆ 6 ప్యాక్ క్యాలెండర్ చంద్రబాబు గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి, పవన్ పార్టీ గారికి పంపించడం, మరి దాన్ని మరి ప్రతి ఇంటికి పంచి ఈ రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు ముగ్గురు ఫోటోలతో కలిపి దాంట్లో మన కార్యక్రమాలన్నీ కూడా 6 ప్యాక్లో ఉంటాయి. అవన్నీ కూడా ఇంటింటికి మన క్యాలెండర్ రూపంలో అందజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ రాష్ట్రంలో జరిగిన దోపిడీలన్నీ కూడా మన ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకతనే మనం చెప్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా అనివార్యం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అనేది రాష్ట్రానికి అనివార్యం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం అనేది కూడా ఈ రాష్ట్రానికి అనివార్యం. ఒక నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు, ఒక అనుభవమైనటువంటి అనుభవజ్ఞుడు, మరి ఇప్పుడు కూడా ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని కళ్ళకనే తాత లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు పడిన ఏదైతే ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, దాన్ని సరిచేయాలంటే ఒక చంద్రబాబు గారికి ఎవరి వల్ల అవ్వదని రాష్ట్రంలో అందరూ కూడా ముక్తఖండంగా ఈరోజు మరి 151 సీట్లు కూడా మనం వాళ్ళకి కాదు మనకు వస్తాయి ఈసారి అనేది అందరి అభిప్రాయం. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. మీరందరూ కూడా మరి ఏదైతే ఉమ్మడి కార్యాచరణని, అదే రకంగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను, అలాగే ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. మీరందరూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అన్ని చోట్ల ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అందించడానికి మేము ముందుకు వచ్చాం. దయించి రాబోయే ఎలక్షన్స్లో మన గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఓటు వేయించవలసిందిగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. మన ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే మోడీ గారు మనకు వరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ పెద్ద మనసు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల ఊబిలో కూడికిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చేశాడు. బటన్ నొక్కడం తప్పితే అభివృద్ధి చేసి సంక్షేమం చూపించాలన్న తలంపు అయితే ఆయనకు లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ కొల్లగొట్టేయడం, ఇసుక, మైన్స్, వైన్స్ వీటిలన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈవేళ ప్రజలు నిజాలు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి అనేది రావాలని కోరుకున్నారు. ముఖ్యంగా మరి కొద్ది రోజులు టైం పట్టినా భారతీయ జనతా పార్టీ కూడా మనతో చేరడం వల్ల మరి మరింత బలంగా ఈవేళ ఈ కూటమి ముందుకెళ్తాకే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా త్యాగాలు చేశారు. ఈవేళ ఆయన ఖచ్చితంగా మరి ఆయన కోరుకుంటే కేంద్ర మంత్రి అవ్వాలి, మంచి పదవి కేంద్ర మంత్రివర్గంలో ఆయన్ని చోటు కల్పించాలని చెప్పి మరి సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తా ఉంటే ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. కేవలం డబ్బుతో కొడదామనే చూస్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా మన 3 పార్టీలని ఢీకొట్టడానికి ఎక్కడా కూడా అతనికి అవకాశం లేదని చెప్పి ప్రజలు ఏ రకంగా ముందుకెళ్తే ఈ ప్రజానీకాన్ని రక్షించగలుగుతామో అన్న స్కీములు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి. దానికి మోడీ గారు సహాయ సహకారాలు అందించిన రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ గాడిన పడే అవకాశం ఉంది.
లేకపోతే మనల్ని రక్షించే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఇవాళ అనేక రకాలైన పన్నుల్ని ప్రజల మీద వేసి ఎలక్ట్రిసిటీ ఛార్జీలతో సహా ఇష్టానుసారంగా పెంచేయటం వల్ల మరి సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి కానీ అన్ని రకాల అందరూ కూడా ఇబ్బందులు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గమనంలో తీసుకుని నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమంగా పెదతాడేపల్లిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి నిర్వాహకులుగా ఉన్నటువంటి మరి పశుమతి చందు గారు, అలాగే మరి పరిమి వెంకటకృష్ణ గారు, అత్తండి సోమరాజు గారు, అత్తండి గంగాధరరావు గారు, అలాగే మా ఎంపీటీసీ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్డు మెంబర్సు, ఇంకా ఇతర నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మీరందరూ కూడా మా గ్రామం రావడం చాలా ఆనందదాయకం. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఎవరికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. రేపు ఈ 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమంలో మరి జనసేనకు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, బీజేపీకి పార్టీకి సంబంధించి అందరూ కూడా ఒక సమిష్టిగా అరమరికలు లేకోకుండా ఈ యొక్క నాయకత్వాన్ని ఎదరగా తీసుకెళ్లి సక్సెస్ చేయడానికి ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులందరూ కూడా సమిష్టి చేయాలని చెప్పేసి మనసావాస కోరుకుంటూ భవిష్యత్తు విద్యుత్ వాహనాలతో హవా అని ప్రిన్సిపల్ ఇంజనీర్ లైటాన్ సింగపూర్కి చెందిన డాక్టర్ సందీప్ మడిశెట్టి పేర్కొన్నారు. ఏపీ నిట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్డ్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం డిఎస్ఐఆర్ సిఆర్టీడీహెచ్ సంయుక్త భాగస్వామ్యంలో విద్యుత్ వాహనాల పురోగతిలో సవాళ్లు భవిష్యత్తు అనే అంశంపై శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి సందీప్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు విద్యుత్ వాహనాల వినియోగం రోజురోజుకు వృద్ధి చెందుతుందన్నారు. వాహనాల బ్యాటరీ సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి రమేష్ అధ్యక్షత వహించారు. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ కన్వీనర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ శ్రీ ఫణికృష్ణ శ్రీ, అడహక్ ఫ్యాక్టరీ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ మూర్తి, డాక్టర్ అమృతరాజ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. Charge from the coal-based power plant, the efficiency of the electric vehicle is far better than the IC engine, the petrol or diesel based one. So if on top of that, if you can charge it based on renewables, like by using solar PV or wind energy, we can further, or we can completely neutralize the you can make it net zero carbon emissions by using electric vehicles. So this is like the architecture of the complete battery electric vehicle. Like if you see, this is the electric vehicle. This is a car which has an onboard charger. Onboard charger has AC-DC converter at the front end, the PFC converter, and then there is a DC-DC converter to charge the batteries. So it has CVCC, constant current, constant voltage battery charging at the DC-DC stage, which charges the battery, and also there is a inverter system that controls the motor of the electric vehicle, and also there is an DC-DC converter system where it has converts the high voltage battery bank to a low voltage system. Is like 12 volts. Now they are moving towards the 48 volts. So this is for the auxiliary, like for the AC air con system in your vehicle, or for charging and some other electronic power supply for this electric vehicle. So this part is like for the EV charging station. ఉమర్గాసేపు ప్రకటనలో సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ
దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఆలయ కమిటీ సిబ్బంది సేవలందించారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో విశేషముగా ప్రతి శుక్రవారం రోజున అన్నదానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. అదేవిధంగా అన్నదానానికి సహకరించినటువంటి భక్తులకు కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మెండుగా ఉండాలని, వారి యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాదులన్నీ కూడా చక్కగా దినదిన వృద్ధి చెందేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అన్నదానానికి విరాళాలు ఇచ్చేటువంటి వారు ఎవరైనా సరే ఆలయం వద్ద గుమస్తాలను కానీ కమిటీ వారిని కానీ సంప్రదించి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో మీ వంతుగా సహాయాన్ని అందించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చేటువంటి అమ్మవారికి పెద్ద పండుగ అయినటువంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 5 రోజుల దీక్షతో అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు చేయడం జరుగుతుంది. కావున భక్తులు పాల్గొని అమ్మవారికి నిర్వహించేటువంటి అనేక విశేష పూజా కైంకర్యాలను దర్శించి
అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరని ప్రార్థిస్తూ బలిసలమ్మ అమ్మవారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము చాలా ధన్యులం. 10 మందికి అన్నదానం చేసే స్తోమత మాకు అమ్మవారు కలిగించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబ సభ్యుల తరఫున ప్రార్థిస్తున్నాము. మా కుటుంబ సభ్యులందరం కలిసి శ్రీ బలిసలమ్మ అమ్మవారి దేవస్థానంలో తాడేపల్లిగూడెంలో మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇది చాలా సంతోషకరం. అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీస్సులతో మేము ఈరోజు అన్నదాన స్తోమత మాకు కలిగించినందుకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఉన్న దేవస్థాన సభ్యులందరూ కూడా బాగా సహకరించి మాకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా చాలా గర్విస్తున్నాం. సైకో పాలనను అంతమొందించడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయ భేదాలు లేకుండా ఉమ్మడి అభ్యర్థి పసుమట్ల ధర్మరాజును పెద్ద మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. గణపురం, ఉంగుటూరు, భీమడోలు మండలాలకు చెందిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయ కమిటీ సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈవేళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. ప్రకాష్ గారు, వీరబాబు గారు, ఈవేళ మేము ప్రోగ్రామ్ ఈవేళ పెట్టాం. రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు మీటింగ్ ఉందని నేను విజయవాడ వెళ్తాను. ఏదైతే నారాయణపురం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పేదలందరినీ కూడా ముందుగా ధర్మరాజు గారికి నేను సభాముఖంగా చెప్తాను. తర్వాత కూడా మేము చెప్తాం. ఖచ్చితంగా మన నాయకులందరినీ కూడా కలవాల్సిన పెద్దలందరినీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మండల పార్టీని కానీ అందరినీ కూడా మెయిన్ అందరినీ కూడా ఒక పూట మన ప్రోగ్రాం పక్కన పెట్టైనా సరే ముఖ్యంగా ఒక్కసారి ఆ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఊహించుకుంటే నేను ప్రతి మీటింగ్ లో చెప్తా. ఏంటి మనకి నాటకాలు ఎక్కడితో ఉన్నారు, మన ఊడుకుంటే ఎక్కడితో ఉన్నారు, మళ్ళా తల్లి కానీ ఊహించుకుంటే మనం కూడా పెరగాలి. మనం కూడా నాటకం చేసుకోవాల్సింది వెళ్ళిపోతుంది. మనం కూడా నాటకుండా బయట వెళ్ళిపోతుంది. మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క లేనటువంటి ఆంధ్రప్రదేశ్ చూస్తేనే మనం బ్రతికి పట్టగట్టగలం. ఈవేళ వరి రైతు పని బాగుందా, ఆత్మ రైతు పని బాగుందా, ఉద్యోగస్తులు బాగున్నారా, వ్యాపారస్తులు బాగున్నారా, విద్యార్థులు బాగున్నారా, గ్రామాల్లో రోడ్లు బాగున్నాయా, పోలవరం పూర్తయిందా, అమరావతి కట్టాడా, పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయా, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని కూడా దారుణంగా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సీటు రానప్పుడు కూడా అంత బాధపడి ఉన్నారు. మీరందరూ అనే మాటలకి ఆయన ఎంతో బాధతో ఇప్పుడైనా చెప్పకపోతే మీరు అర్థం చేసుకోలేరనే విధంగా ఈ రోజు ఈ సందర్భంలో చెప్పవలసింది. దానికి ఆయనకి మరొకసారి నేను శిరస్సు వంచి వాదాన్ని చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ లేని దాన్ని అపవాదన ఆయన పైన వృద్ధి రకరకాలుగా విమర్శించడం, రకరకాలుగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. అలాంటి మనకి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు ఎటువంటి లేవు. దాని గురించి ఎక్కువసేపు కూడా మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి మనల్ని పక్కలో పట్టించే విధంగా పోస్టులు అనేది మమ్మల్ని విమర్శించేటట్టు పెడితే అది మనం పక్కలో పట్టించేటట్టు కానీ అలాగే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేసే విధంగానే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం రాబోయే దాంట్లో ఎంతో పోరాటం చేస్తే కానీ ఇక్కడ జనసేన గెలవదు. జనసేన గెలవాలంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం వాళ్ళకు నేను బాధ్యత ఉందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా చెబుతున్నాను. మనం వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా క్లాస్ గుర్తుపై మీ అందరూ ఓటు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అధికార బలంతో ధర్మంతో వాళ్ళు చేసే ఎలక్షన్ చాలా రాక్షసత్వంగా ఉన్నది. దాన్ని ఎదుర్కోవాలంటే ఈ కలయిక జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ
భవిష్యత్తు కానీ రాబోయే తరాల భవిష్యత్తు కానీ బాగుండాలంటేనే మనం వైఎస్ఆర్సీపీని ఓడించాలి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసే పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరూప దేవాలయం ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన నూతన సంవత్సరాల సందర్భంగా అమ్మవారికి మూల విరాట్కి రంగులు వేయాలనే ఉద్దేశంతో ఆలయాన్ని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మూసివేయడం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పూజాధికారులు నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహం ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. సోమవారం ఉదయం నుంచి కూడా యథావిధిగా అమ్మవారి దర్శన కార్యక్రమం అలాగే పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పాటు ఉత్సవమూర్తిని దర్శించుకుని సోమవారం నుంచి అమ్మవారి మూల విరాట దర్శనాన్ని చేసుకుని ఉగాది రోజున ఉదయం 6 గంటల నుంచి కూడా ఉగాది సందర్భంగా అమ్మవారి దర్శనం ఆ దర్శనం అయిన భక్తులందరికీ కూడా ఉగాది పచ్చడితో పాటు ప్రసాదాలు కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా అందరికీ కూడా పంచడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని. తాడేపూడి మండలం జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గురువారం తనిఖీ చేశారు. వారి తనిఖీలో 26,544 రూపాయల విలువ గల 4.14 మెట్రిక్ టన్నుల ఎరువులు వ్యత్యాసం కనిపించడంతో షాపును సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. అనుమతి లేని 2 కంపెనీలకు చెందిన 191,808 రూపాయల విలువ గల పురుగు మందులను గుర్తించి వాటి అమ్మకాలను నిలిపివేయించారు. ఈ తనిఖీలో విజిలెన్స్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్, ఏఓ పి సురేష్, మండల వ్యవసాయాధికారి ఆర్ఎస్ ప్రసాదులు పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంటు బీజేపీ మీడియా మేనేజ్మెంట్ కమిటీ జిల్లా కన్వీనర్గా పట్నానికి చెందిన నరసేశ్వర సోమేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి, జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీకి, నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని అన్నారు. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దందుబోయిన వీరన్న, నాగమల్లేశ్వరి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 102వ వారం పురస్కరించుకుని దండుబోయిన వీరన్న గారు, వారి సతీమణి గారు నాగమల్లేశ్వరి గారు వాళ్ళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేసి ఉన్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. వాసీ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ జయవరపు లక్ష్మీ పర్యటనలో భాగంగా శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్, సిహెచ్విఆర్ గుప్తా, రంగా, స్వర్ణకాంతి, రాణి, కోటేశ్వరి, ఏ అచ్యుతలక్ష్మి, శ్రీ నాగలక్ష్మి, నున్న సుందరం, రాంపండు, సూర్యనారాయణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఇద్దరు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారండి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాలన్నీ చేయడంలో కార్యక్రమాలకి నన్ను ఇన్వైట్ చేసి ఈ సేవా కార్యక్రమంలో నన్ను భాగంగా చేసినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. అలాగే కూడా ఈరోజు నెలవారీ సరుకుల నిమిత్తం ఒక వికలాంగులకి ఇవ్వడం జరిగిందండి. ఆవిడ చాలా సంతోషంగా తీసుకుంది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్పర్సన్ అధికార పర్యటన భాగంగా వాసవి సిల్వర్ స్టార్ కేసీఎఫ్ జయవరపు లక్ష్మి గారు అధికార పర్యటన భాగంగా తాడేపల్లిగూడెం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ అనేక సేవా కార్యక్రమం జరిగింది. ముందుగా ఆవిడ్ని గుళ్ళో వాసవి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకుల విగ్రహానికి పూలమాల వేయించడము, అదేవిధంగా నిరుపేదలకి దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా బియ్యం పంపిణీ కార్యక్రమం, జీవనోపాధి నిమిత్తము మరి రిక్షా బండి 4 చక్రాల బండిని ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మెడికల్ క్యాంపు, మరి ఉచిత హోమియో వైద్య శిబిరం ఆకుల శ్రీరాములు కాలేజీ వారి సౌజన్యంతో డాక్టర్ సాయి గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 30 మందికి 40 మందికి ఉచితంగా హోమియోపతి వైద్య శిబిరం పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు ఇదే విధంగా ఇక్కడ 6-11 వార్డులో వేయించేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారి వద్దకి మరి ఈ రోజున పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా 2 సిమెంట్ బెంచ్ని కొల్లేపర సోమసూర్యం కీర్తిశేషులు కొల్లేపర సోమసూర్యం గారు, పుష్పావతి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుల సౌజన్యంతో ఒకటి, అదేవిధంగా మా వాసవి క్లబ్ పూర్వాధ్యక్షుడు పులవత్తి రాంపౌండి గారి సౌజన్యంతో ఒక పింఛీ బలను ఇక్కడ ఏర్పాటు చేసింది. మరి ఆమె ఈ రోజుని మా క్లబ్కి రావడం చాలా ఆనందదాయకం. మరి ఆవిడ చేతుల మీదుగా ఇన్ని సేవా కార్యక్రమం చేసినందుకు వాసవి క్లబ్ వారికి, వనితా క్లబ్ వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం. 6-11 వార్డులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మరి తాడేపల్లి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి సౌజన్యంతో మరి ఈరోజు ఆర్సీ గారి విజిట్ సందర్భంగా లక్ష్మి గారు మరి అధికార పర్యటనలో భాగంగా మరి ముందు వారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మరి కార్యక్రమంలో భాగంగా మరి ఆ కార్యక్రమాన్ని అన్నయ్య చెప్తారు. ముందు మాకు ఈ 6వ వార్డులో అడగగానే 2 సిమెంటు బెంచీలు మరి మా గౌరవాధ్యక్షులు మాదా సత్యనారాయణ గారు, వారి కుమారుడు మాదాస్ రాజు, భక్తులు రామకృష్ణ గారు తదితరులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో 2 బల్లలు వేస్తే బాగుంటుంది, ప్రతి వారం కూడా గణపతి హోమం జరుగుతున్నాయని చెప్పి, అలాగే మరి ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు కూడా, కొత్త శ్రీనివాసరావు గారు కూడా మరి అడగడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇలా మీట్ చేయడం జరుగుతుంది. గణపవరం మండలం కొత్తపల్లి వాస్తవులు మద్దాల సీతారామాంజనేయులు కుంచినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ట్రస్ట్ కమిటీ వారికి 10,116 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో శుక్రవారం జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని తాడేపల్లి సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.